ఈ వీక్ అంటే లాస్ట్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగా అనిపించిందమ్మా. ఫైనల్‌గా మనం అనుకున్నాం కళ్యాణ్ పడాల విన్ అవుతాడని చెప్పేసి నేనైతే యాంటిసిపేట్ చేసిన. కళ్యాణ్ పడాల విన్నర్ అయిపోయాడు ఫైనల్‌గా. సో ఏంటంటే టాప్ 4లో ఉన్నప్పుడు ఇమాన్యుయల్‌కి కొంచెం మనీ ఆఫర్ చేసుంటే బాగుండేది. అది మనీ అయితే ఏమి ఆఫర్ చేయలేదు. ఆఫర్ చేయలేదు కాబట్టి ఇమాన్యుయల్ కూడా ఏంటంటే చాలా హోప్స్ పెట్టుకున్నాడు గెలుస్తానని చెప్పేసి. కానీ కొంచెం ఎమోషనల్ అయ్యాడు బయటకొచ్చిన తర్వాత. స్టేజ్ పైన కూడా కొంచెం తలదించుకునే ఉన్నాడన్నమాట అక్కడ గ్యాలరీలో. దాని తర్వాత టాప్ 3 ఉన్నప్పుడు మనీ అంటే బ్రీఫ్ బాక్స్ తీసుకెళ్ళి ఆఫర్ చేశారు రవితేజ వెళ్ళినప్పుడు 5,00,000తో స్టార్ట్ చేసి 7, 10 అంటారనమాట. డిమాండ్ పవన్ కూడా నా ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా బాలేదు సార్. మనీ అయితే నాకు నీడ్ ఉందని చెప్పేసి అంటాడు. తీసుకోడు అనమాట. 10,00,000 చెప్పినప్పుడు 15,00,000 చెప్పినప్పుడు మనీ తీసుకుంటాడు. తనుజ, కళ్యాణ్ నో అని చెప్తారు. డిమాండ్ పవన్ తీసుకొని బయటకు వస్తాడు. వచ్చే ముందు నాగార్జున గారు అంటారు నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో చూద్దామని చెప్పేసి అన్నప్పుడు డిమాండ్ పవనే ఎలిమినేట్ అవుతాడనమాట. సో డిమాండ్ పవన్ తీసుకున్న డిసిషన్ మాత్రం రైట్ మావా. నెక్స్ట్ చూసుకుంటే ఇర్ఫాన్ పవన్ కూడా ఇవి ఎపిసోడ్ అంటే కంప్లీట్ ఈ సీజన్ చూసుకుంటే టాస్క్ల పరంగా ఇచ్చి పడేశాడు. సో మనీ తీసుకొని రావడం అనేది కూడా ఈ డిజర్వ్ మామ. ఖచ్చితంగా తీసుకొని ఏదైతే డిసిషన్ తీసుకున్నాడో అది మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. రైట్ డిసిషన్ తీసుకున్నాడు. దాని తర్వాత టాప్ 2 ఉన్నప్పుడు నాగార్జున గారు గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకొని లోపలికి వెళ్తారు. ఏ సీజన్లో ఇప్పటిదాకా జరగలేదు. నాగార్జున గారు బ్రీఫ్ కేస్ తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు అందులో 20,00,000 ఉంది ఎవరిని ఒకరిని తీసుకోండి అని చెప్పేసి చెప్తారనమాట. ఇద్దరు కూడా నో అని చెప్తారు. ఆడియన్స్ ప్రకారం వెళ్దామని చెప్పేసి అంటారు. సో దాని తర్వాత ఇద్దరిని తీసుకొని స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కళ్యాణ్ పడాలని ఫైనల్‌గా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ అని చెప్పేసి కళ్యాణ్ పడాల చేయి లిఫ్ట్ చేస్తారనమాట. సో చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా బాగా అనిపించింది. ఒక కామనర్ ట్రోఫీ గెలవడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఇదే కామనర్ ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలు కూడా చెప్పాడనమాట. కళ్యాణ్ పడాలా వస్తున్నాం, కొడుతున్నాం, గెలుస్తున్నాం అని చెప్పేసి చెప్పాడనమాట. నిజంగా నిరూపించుకున్నాడని చెప్పొచ్చు. గెలిచిన తర్వాత శ్రీజ గురించి, ప్రియా గురించి చెప్పిన తర్వాత మళ్ళీ తనుజ గురించి చెప్తాడు. తనుజ వల్లే నేను గేమ్ మార్చుకున్నాను. సో ఏంటంటే డైరెక్ట్ ఏంటంటే తన వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను, మార్చుకున్నానని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత వాళ్ళ అమ్మ నాన్న గురించి చెప్తాడు. వాళ్ళ పెంపకం ద్వారానే ఇక్కడ వరకు వచ్చాను సార్ అని చెప్పేసి చెప్తాడు. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఇదేంటంటే ఎండింగ్‌లో కొంచెం స్పీచ్ ఇచ్చింగ్ కొంచెం అలా కొంచెం లెంతీ ఉంటే బాగుండు అనిపించింది. చాలా తొందరగా అయిపోయింది ఎపిసోడ్ అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో ఎపిసోడ్ పరంగా చూసుకుంటే ఒక కామనర్ గెలవడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ అనిపించింది మామ. మాట కామాట మామ బిగ్ బాస్ 9 అయితే మిస్ అవుతాం. అలాగే ఇందులో ఉన్న బాండింగ్స్ ఎవరైతే ఉన్నారో బాండింగ్ చాలా బాగుండే. ఇవన్నీ కూడా మిస్ అవుతాం కదా రేపటి నుంచి. సో ఎనీవే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు కళ్యాణ్ పడాల. థ్యాంక్ యూ.